జై శ్రీరామ్, శ్రీమతి నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. నిన్నటి రోజు భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాల తరబడి ఒక స్థానం కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది మహిళా క్రికెటర్లు నిన్నటి వాళ్ళ దశాబ్దాల పోరాటం నిన్న ఫలించింది. ప్రపంచ వన్డే క్రికెట్లో కొత్త ఛాంపియన్గా 6 సార్లు ఛాంపియన్గా ఉన్న ఆస్ట్రేలియాని సెమీస్లో ఓడించి ఫైనల్లో దక్షిణాఫ్రికాని ఓడించి సాధించిన విజయం అద్వితీయం. ఎందుకంటే పురుషులకున్న స్వేచ్ఛ ఎన్ని మనం బయట పబ్లిక్లో ఎంత మాట్లాడుకున్నా ఆడవాళ్ళకి అంత స్వేచ్ఛ అయితే ఉండదు. అడుగడుగున అవరోధం అవన్నీ దాటుకొని ఒక గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రతి క్రీడాకారిణిని కూడా మనం శిరస్సు వంచి నమస్కారం చేయాలి, పాదాభివందనం చేయాలి. ఎవరికైనా సరే వాళ్ళు మనకన్నా కొన్ని వేల రెట్లు గొప్పవాళ్ళు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకొని తీరాలి. ఈ సెమీస్లో ఆసీస్ మీద సెంచరీతో చేసిన ఆ ప్లేయరు చివరిలో వెక్కి ఏడుస్తుంది. నేను జేసస్ని నమ్ముకున్న ఆయన కూడా తోడుండి నడిపించాడంటే చాలామంది విమర్శలు దీనికి కూడా. ఇందులో విమర్శించడానికి ఆవిడ క్రిస్టియన్, జేసస్ నమ్ముకుంది. మన ప్లేయర్లు సెహ్వాగ్ లేకపోతే ఇటువంటి ప్లేయర్లు అందరూ ఆకాశం దండం ఎవరు పెడతారు? శివుడో రాముడో వెంకటరమణమూర్తో పెడతారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే ఒక ముస్లిం అయితే వాళ్ళని దండం పెడతారు. ఎవరి వాళ్ళ మత విశ్వాసాలు అన్నవి మన మత విశ్వాసాలని మనం గౌరవించాలి, కానీ ఇతరుల మత విశ్వాసాలని కించపరిచే విధంగా చేయడం అన్నది మంచి విధానం కాదు. కానీ ఈ టోర్నమెంట్ మొత్తం ఆశాంతం శివంగుల్లా చెల్లరికి ప్రతి దశలో ఎవరో ఒకడు ఒక్కొక్క దశలో అందరూ కలిసి, ముఖ్యంగా దీప్తి శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, 22 వికెట్లు, 200 పరుగులు, ఇంత అద్భుతమైన ప్రతిభ చూపించింది. అలాగే ప్రతి టీం ఎఫర్ట్ ఇది. వీళ్ళకి 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోయిన ఒక అద్భుతమైన క్రీడాకారుడు అమల్ మజుందార్. ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనదే ఈ విజయం అంతాని. అలాగే క్రికెట్ అంటే మహిళా క్రికెట్ అంటే గుర్తొచ్చింది మిథాలీ రాజ్. ఆవిడ అలా సుదీర్ఘ కాలం పాటు ఎంత ఆటుపోట్లు ఎదుర్కొని ఆడుతూ టీముని ఉత్తేజపరిచి దాని ప్రతిఫలమే ఈరోజు ఈ మహిళా క్రికెట్ జట్టు ఈ రోజుకి విజయానికి మా బాటలు వేసింది మిథాలీ రాజ్. ఆవిడ సేవలు కూడా భారత మహిళా క్రికెట్ మర్చిపోలేనివి. దీనికి స్పందించి వెంటనే వీళ్ళకి వచ్చి ప్రైజ్ మనీ 39 కోట్లతో పాటు బీసీసీఐ 51 కోట్లు శాంక్షన్ చేయడం చాలా అద్భుతమైన విషయం. ఇంకా క్రికెట్ ప్లేయర్లు కానీ ఇతర ప్లేయర్లు కానీ ఒక స్థాయికి వెళ్ళాక వాళ్ళు ఆడడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. వేలాది మంది ఉన్న స్టేడియంలో ప్రతికూల వాతావరణంలో ఆడుతుంటే వాళ్ళ మానసిక స్థైర్యం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ ట్రోలింగ్ చేసి వాళ్ళు అలా ఆడకూడదు, ఇలా ఆడకూడదు, ఇదే ఇది అని మాట్లాడి ట్రోలింగ్ చేసి వాళ్ళని ఒకటే అంటాను. మన ఒంట్లో విషయం లేనప్పుడు, ఇంట్లో సరిపెట్టలేనప్పుడు బయటకు వచ్చి చవాకులు పెళ్ళి వాళ్ళే ట్రోలర్స్. అంతకుమించి ఇంకేం కాదు. ఇంతకన్నా వివరంగా చెప్పలేను. కాబట్టి మనకన్నా కొన్ని వేల రెట్లు గొప్పవాళ్ళు, ఒక అంతర్జాతీయ క్రికెటర్ కానీ, ఒక హాకీ ప్లేయర్ కానీ, ఏ ప్లేయర్ అయినా సరే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళని అనడానికి మనకి ఇంత ప్రెషర్ రైట్ లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్ని బట్టి ఒకరిని తప్పించడం, హెచ్చించడం జరుగుతుంది. అది కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి. కానీ మనం అంశం మీద మాట్లాడాలి, కానీ ఎవరిని కూడా ఏ ప్లేయరు కూడా మనం ఎంకరేజ్ చేయగలిగితే లేకపోతే ఊరుకోవాలి. కానీ హేళన చేసి అధికారం అయితే ఈ సోకాల్డ్ ట్రోలర్స్కి లేదని మళ్ళీ చెప్తూ, ఒక అజారుద్దీన్ భారత్ టీంలోకి వెళ్ళేసరికి అప్పటి వరకు క్రికెట్ అంటే భారతీయ క్రికెట్ అంటే వెస్ట్ జోన్, నార్త్ జోన్ మధ్యలోనే ఉండేది. సౌత్ జోన్ యాక్టివేట్ అయింది. వేలాది మంది క్రికెటర్లు తయారయ్యారు. అలాగే సౌరవ్ గంగూలీ వచ్చాక మొత్తం అలాగా ఈరోజు గ్రామం నుంచి మహిళా క్రికెటర్లు తయారవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరింత ఫోకస్ చేసి రాబోయే రోజుల్లో
వన్డే ఫార్మాట్లో కానీ T20 ఫార్మాట్లో కానీ టెస్ట్ ఫార్మాట్లో కానీ అద్భుతమైన క్రీడాకారులను తయారు చేసుకొని మహిళా క్రికెట్ జట్టు జైత్రయాత్ర ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.